అంటే నేను బాగా బ్లాక్ స్టోరీస్ విన్నా, ఏమేమైతే వెనకాల మనం ఇట్లా అడిక్ట్ అవ్వడానికి. ఆ అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే అసలు నువ్వు దాన్ని బీట్ చేయలేవు. ఇవన్నీ వేరే వేరే పాయింట్స్ ఎట్లయితే నేను వంశీది పాయింట్స్ తీసుకుంటున్నానో, ఇంట్రెస్ట్ తీసుకుంటున్నావు, ఇవన్నీ డేటా నాకు లైక్ కూడా కొట్టే అవసరం లేదు. నువ్వు దాన్ని క్లిక్ చేస్తే చాలు ఒక హ్యూమన్ బ్రెయిన్ లాగానే పనిచేస్తుంది. ఇంటూ 1000x అనుకో, కంటిన్యూస్ లైక్ స్క్రోల్ కొడుతున్నాడు, చూస్తున్నాడు, లైక్ నేను తర్వాత నాకు ఆపుకోలేకపోయాను. ఇంకేమవుతుందో అవుతుందని నేను అడిగేస్తాను. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రా టాక్స్ క్లిప్స్. అల్గోరిథం అంటే ఏంటంటే ఇప్పుడు అసలు నీకు వంశీకి ఏం చూపెట్టాలి అనేది ఏం చేస్తుంది అంటే ఆ సిస్టమ్ నీకు ఒక 100 క్యారెట్లు వేస్తుంది. దాంట్లో నువ్వు ఎక్కడో పడతావు. ఒక 10 క్యారెట్ల దగ్గర నువ్వు లైక్ కొడతావు, లైక్ కూడా కొట్టే అవసరం లేదు. నువ్వు దాన్ని క్లిక్ చేస్తే చాలు, లేకపోతే జస్ట్ ఆ స్క్రీన్ మీద కొంతసేపు ఉంటే చాలు. ఎంతసేపు వ్యూ టైం దాని ప్రకారం నేను పట్టుకుంటుంది. ఇంకా నీకు పట్టుకొని ఇంకో క్యారెట్ వేస్తుంది అదే కేటగిరీలో. నువ్వు పడినావా, ఓకే, పడలేదా, చలో నెక్స్ట్ కేటగిరీ స్టార్ట్. అది పడే వరకు నీకు దొరికిపోతుంది నీ బిహేవియర్. ఇంకా బిహేవియర్ దొరికిన తర్వాత నువ్వు డిజిటల్ ఇంకా అది నువ్వు జైలు లాంటిది. అది ఇంకా నీకు అదే కంటెంట్ ఫీడ్ అవుతుంటుంది. ఇప్పుడు నీకు యాడ్స్ కూడా కొంచెం ఆ కేటగిరీలోనే వస్తుంటాయి. ఆ కేటగిరీ వస్తుంది, నీదేమైపోతుంది అప్పుడు ఫీడ్ మొత్తం నీకు సెట్ అయిపోతుంది. సో ఇవన్నీ వేరే వేరే పాయింట్స్ ఎట్లయితే నేను వంశీది పాయింట్స్ తీసుకుంటున్నానో, ఇంట్రెస్ట్ తీసుకుంటున్నావు, ఇవన్నీ డేటా నాకు అలా డేటా వచ్చి ఆ డేటా ప్రకారం ఒక అల్గోరిథం, దీన్నే అల్గోరిథం అంటారు. రైట్. మల్టిపుల్ పాయింట్స్ని తీసుకొచ్చి ఆ అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే అసలు నువ్వు దాన్ని బీట్ చేయలేవు. వీళ్ళ దగ్గర మోడల్స్ ఉంటాయి, న్యూరల్ నెట్వర్క్ మోడల్స్ అని సార్ట్ ఆఫ్ మోడల్. అది ఒక టైప్ ఆఫ్ మోడల్. అదేంటంటే ఒక హ్యూమన్ బ్రెయిన్ లాగానే పనిచేస్తుంది. ఇంటూ 1000x అనుకోండి. అచ్చా. సో అది ఆల్మోస్ట్ ఇట్ కెన్ గేజ్ ఒక పర్సన్ది సైకాలజీ. దానికి ఈ థౌజండ్స్ ఆఫ్ సిగ్నల్స్ వస్తాయి నేను ఏమైతే చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ మనం ఫీడ్లో సే లైక్ పెట్టాం. సో ఆ లైక్ పెట్టినందుకు ఒక 10 పాయింట్స్ వేసుకో. దాన్ని కమెంట్ చేసావు అనుకో, దట్ మీన్స్ ఆ టాపిక్లో నువ్వు కొంచెం ఇన్వెస్టెడ్ ఉన్నావు ఇంకా డీప్గా, నీకు ఒక 20 పాయింట్స్ అని ఇస్తారు ఆ టాపిక్. ఓకే. సపోజ్ షేర్ చేసావు అనుకో, నువ్వు చూడడమే కాకుండా నీకు నచ్చడమే కాకుండా నువ్వు వేరే పర్సన్కి కూడా షేర్ చేస్తున్నావు అంటే దానికి 30 పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో షేరింగ్ యూజువలీ ఈజ్ హైయెస్ట్ వాల్యూ, కమెంటింగ్ ఈజ్ సెకండ్, లైక్స్ అనేది థర్డ్, ఇంకా క్లిక్ చూడడం అనేది దాని తర్వాత వస్తాయి. ఇలాంటి థౌజండ్స్ ఆఫ్ సిగ్నల్స్ తీసుకొని ఈ న్యూరల్ నెట్వర్క్ మోడల్స్లో పెడితే ఇవన్నీ ఓకే ప్రతి ఒక్క ఇండివిజువల్ యూజర్కి అవుతుంటుంది. బ్యాక్ ఎండ్లో సిస్టమ్ చేస్తుంటుంది ఇది ఆటోమేటిక్గా. ఇంకా ఈ ఏఐ రావడంతో ఇది 10x అయిపోయింది. ఇంకా యాక్యురసీ పెరుగుతుంటుంది. సో ఇంకా మనం ఇంకా ఆ కంటెంట్లోకి అవన్నిటిలోకి ఇంకా పుల్ చేస్తుంది ఇది. సో యాడ్స్ కూడా అలానే మీకు వస్తాయి, ఇంకా బెటర్ అండ్ బెటర్ అవుతుంటుంది. ఇప్పుడు అంతెందుకు, నేను ఒకసారి ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ సిస్టమ్ ఎక్కడైతే ఇన్యాక్యురేట్ వెళ్ళగలుగుతుందో సిస్టమ్, అదేంటంటే మన కొన్ని బిహేవియర్స్ ఉంటాయి మనవి, అది ఇంకా ఏ మిషన్ కూడా పట్టుకోలేదు. ఓకే. అదేంటంటే నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. ఆ రెస్టారెంట్లో రిసెప్షన్లో అక్కడ సర్వీస్ చేసే అతను ఎవరో ఉన్నారు. ఆయన నుండి నాకు ఏమి ఇష్టం అంటే ఒక్కొక్క డిజిటల్ బిహేవియర్ అబ్జర్వ్ చేయడం ఇష్టం. సో కొన్నిసార్లు వెళ్ళి అలా ఫోన్లో అలా చూస్తుంటా, ఏదో రోజు పడుతుంది అనుకుంటాను నాకు. కానీ నాకు ఈ ఫీల్డ్లో ఉండడం వల్ల చూస్తుంటా, నాకు అది ఇష్టం, అది బిహేవియర్ ఎందుకు ఇలా ఉందని. రైట్. మెట్రోలో కూడా కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరిని చూస్తే ఇలానే ఉంటారు, పక్కన ఇటు చూస్తుంటాను నేను. రైట్. సో అలానే చూశాను అక్కడ. అతను ఏం చేస్తున్నాడంటే కంటిన్యూస్ BMW, ఈ మర్సిడీస్ బెంజ్ ఈ యాడ్లు వస్తున్నాయి. ఆయన అన్నిటికీ లైక్ కొడుతున్నాడు, కమెంట్ కొడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు యాడ్స్తో. కంటిన్యూస్ లైక్ స్క్రోల్ కొడుతున్నాడు, చూస్తున్నాడు, లైక్ స్క్రోల్. నేను తర్వాత నాకు ఆపుకోలేకపోయా. ఇంకేమవుతుందో అవుతుందని ఆయన అడిగేసా, భయ్యా నువ్వు ఏం చేస్తున్నావు భయ్యా, నువ్వు ఎందుకు ఈ యాడ్ల మీద లైక్స్ కొడుతున్నావు అంటే, సార్ నాకు కొన్ని రోజులు నేను ఇలా కొట్టకుండా ఉన్నాను, ఆ కంటెంట్ ఆగిపోయింది అన్నాడు. అది ఆగొద్దని చెప్పి లైక్లు కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు మిషన్కి ఏం వెళ్ళింది సిగ్నల్, ఇతనికి ఇంట్రెస్ట్ ఉంది BMW మర్సిడీస్ కొనడానికి. అతను కొనడానికి కాదు, అతనికి జస్ట్ షోక్. ఆ షోక్ వల్ల యాడ్ల మీద కొడుతున్నాడు. ఇప్పుడు యాడ్ మేనేజర్లు ఎవరైతే కూర్చొని ఉన్నారో, నాకు ఫుల్ యూజర్లు దొరికారు, రెడీ ఉన్నారు కొనడానికి బెంజ్ కారు, BMW కారు కొనడానికి, అని ఆయన చాలా యాడ్లు ఆయనకే వెళ్తుంది, ఈయన టైంపాస్ చేస్తూనే ఉన్నారు. సో అక్కడ ట్రిక్ అవ్వచ్చు, కానీ లేకపోతే ఈ సిస్టమ్లు అన్నీ యాక్యురేట్ అవుతూనే ఉంటాయి. సో నువ్వు ఇంటికి వెళ్ళి ఇళ్ళ నాలని చెప్పడం అనేది ఫస్ట్ నువ్వే కంట్రోల్ చేసుకోలేవు.
మళ్ళీ నువ్వు లెక్చర్ ఎందుకు మళ్ళీ మనకు అవసరమా? సో ఆ లెక్చర్ ఇస్తాము, అది చాలా కష్టం. దట్స్ వై టుడే చెప్తూనే ఉంటారు, అరే వీడికి చెప్తుంటా, వీడు వినడు వీడు ఎప్పుడు ఫోన్లో ఉంటాడు. మీ ఇక్కడ వచ్చిన నాకు ఒకసారి ఏమైందంటే మా కంపెనీలో అందరినీ ఓపెన్గా ఫీడ్బ్యాక్ ఇవ్వమన్నా నేను. మన మీద ఎవరిస్తారని అనుకున్నా. రావడం స్టార్ట్ అయింది ఓపెన్, నువ్వు ఇంకా అనానిమస్గా ఇచ్చేయమన్నా. ఎవరు ఇచ్చినా తెలియదు, కొన్నిసార్లు తెలుస్తాయి కూడా. ఓకే. సో ఇవ్వమన్నా. ఒక అతను నా మీద ఇచ్చాడు, నువ్వు మీటింగ్ మధ్యలో ఫోన్ల మీద ఉన్నావని. సో ఇప్పుడు నేను తర్వాత అబ్జర్వ్ చేస్తే నిజంగానే ఉంటున్నా, కానీ కంట్రోల్ అవుతలేదు. మీటింగ్ వెళ్ళగానే ఆ ఫోన్ ఆటోమేటిక్ మధ్యలో తీస్తున్నాం, ఇంకా దాన్ని ఆఫ్ చేసి ఇప్పుడు వరకు నేను ఇప్పుడు నోటిఫికేషన్లు అన్నీ నోటిఫికేషన్లు ఆఫ్ చేయలేదు అనుకో నేను. ఇంకా ఈ వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ ఎక్కడైతే చెప్పు, సడన్గా వాట్సాప్ మెసేజ్ వస్తుంది, అరే ఎక్కడున్నావురా అని వస్తుంది ఒకటి. ఇంకోటి వర్క్ది వస్తుంది, వేర్ ఇస్ ద ప్రాజెక్ట్, వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ స్టేటస్ అని. సడన్లీ దాంట్లోనే అరే ఇంతసేపు ఏందిరా రిప్లై చేయట్లేదు అని అది వస్తుంది, తిట్టు వస్తుంది. ఇంకోటి అరే ఎక్సలెంట్ యూఆర్ డూయింగ్ వెల్ అని వస్తుంది. ఇవన్నీ తీసుకొని మన మిక్స్డ్ బిర్యానీ మన బ్రెయిన్లో పెడితే నోటిఫికేషన్లతోనే అయిపోతుంది. సో ఫస్ట్లో అవి బంద్ చేసిన. ఇవన్నిటి మధ్యలో ఐ థింక్ యు ఆర్ హంగ్రీ, వై డోంట్ యూ ఆర్డర్ అని స్విగ్గీతో జొమాటోతో వస్తుంది. సరే ఇవన్నీ అయింది, సరే ఆర్డర్ చేయడానికి పోయే లోపల SRH లాస్ ద మ్యాచ్ అని వస్తుంది. అరే నేను ఏం చేయాలరా బాబు, నా లైఫ్ మొత్తం మీ కంట్రోల్లో ఉంది, నువ్వేమో నా బుర్రలో ఇన్ని ఫీడ్ చేస్తున్నావు. ఇదంతా చూస్తే లాస్ట్కి మెసేజ్ వస్తుంది, నిరంజన్ యూ మిస్డ్ ద మీటింగ్ అని. ఇంకా మీటింగ్ ఏదో చేస్తాము ఇవన్నీ వస్తుంటే. సో మనము అలా కంట్రోల్లో ఉన్నాం. ఇప్పుడు ఆ బ్రెయిన్స్ని మనం బీట్ చేయాలంటే బీట్ చేయలేము. వాళ్ళకి డేటా ఎంత వస్తుంది, ఇండివిజువల్ లెవెల్లో డేటా వస్తుంది. ఇవన్నీ ప్రోగ్రామ్డ్. ఆ ప్రోగ్రాంలో నువ్వు ఒక్కసారి వేసావనుకో స్టెప్, ఇంకా బ్యాక్ అనేది ఉండదు, ఇంకా ఫార్వర్డే. నువ్వు దాన్ని ఎట్లా బెటర్ చేసుకోవచ్చు. సరే నేను ఇంకా కంటెంట్ అయితే చూడాల్సిందే, దానికి ఆప్షన్ లేదు. సరే దీంట్లో నేను ఎలా ఏమేమి మ్యూట్ చేసుకోవాలి, ఏమేమి చూడొద్దు అని కొంచెం వరకు చేసుకోవచ్చు, కానీ దాని బియాండ్ మనము ఏమీ చేయలేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.